విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వెన్నుపోటి దినం పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదన్నారు అవినాష్. వైఎస్ఆర్ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పక్కెళ్ళిపోయింది. 143 హామీలు పక్కెళ్ళిపోయి ఈ రోజు ఏమో మాట్లాడితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పని ఇంకొక కొత్త స్కీము P4 అని చెప్పని తీసుకొచ్చి ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. దానికి నిరసనగా సంవత్సరం కాలం పాటు ఏమీ చేయని దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జూన్ 4వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ తారీఖున తూర్పు నియోజకవర్గం పరిధిలో పట్టమట కృష్ణవేణి స్కూల్ ఉందో అక్కడి నుంచి మొదలై తర్వాత దర్శిపేట కళ్యాణ మండపం మీదుగా ఎన్ఎస్ఎం స్కూల్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ కి ఈ సేవ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్యమైన నాయకులు తూర్పు నియోజకవర్గం ప్రజానికంతో కలిసి నిరసనగా వెళ్లి ఈ రోజుకి తల్లికి వందనం మేము అమ్మఒడి అని పెడితే మీరు తల్లికి వందనం మార్చారు. ఈ రోజుకి ఒక్కరికన్నా ₹1 ఇచ్చారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్నారు. ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, అసలు ఆ పథకమే ప్రారంభించాల. ఉచిత బస్సు అది పక్కెళ్ళిపోయింది. రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. ఏ కార్యక్రమం గారా చివరికి ఆ రోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు సైన్ చేశారు, పవన్ కళ్యాణ్ చేసి ఇదిగోండి ఇది బాండ్ పేపరు, మేము గనక హామీలు అమలు చేయకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు. ఏమైంది ఇప్పుడు ఆ బాండ్ పేపర్ ఏం చేసుకోవాలి జనాలు?